నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. స్మోకింగ్ ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యారా? గుట్కా ఖైనీలకు బానిస అయ్యారా? గంజాయి డ్రగ్స్ను పూర్తిగా దూరం పెట్టాలనుకుంటున్నారా? జీవితాలను దుర్భరం చేసే చెడు వ్యసనాలకు విముక్తి కలిగిస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో పరిష్కార మార్గాలకై మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వైజేఆర్డి అడిక్షన్ క్లినిక్ డాక్టర్ జయరాం రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి జయరాం రెడ్డి గారితో మాట్లాడి మీ సమస్యలకు కూడా సందేహాలకు కూడా మాట్లాడి తెలుసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా ఒక ఏవి చూద్దాం. అయితే డాక్టర్ గారు క్లినిక్లో ఏ చెడు వ్యసనాలకు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఒకసారి గమనిద్దాం. వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్లో గత 30 సంవత్సరాలుగా ఈ చెడు వ్యసనాలు మానుటకు స్పెషల్ హోమియో డి అడిక్షన్ చికిత్స అందిస్తున్నారు. అవి ఆల్కహాల్ వ్యసనం మానుటకు, స్మోకింగ్ వ్యసనం మానుటకు, గుట్కా ఖైనీ వ్యసనం మానుటకు, గంజాయి వ్యసనం మానుటకు, కొకైన్ వ్యసనం మానుటకు, మార్ఫిన్ హెరాయిన్ వ్యసనం మానుటకు, ఓపియం వ్యసనం మానుటకు, కెమికల్ కల్లు వ్యసనం మానుటకు, కాఫ్ సిరప్ వ్యసనం మానుటకు, డైల్యూటర్స్ వ్యసనం మానుటకు, ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ వ్యసనం మానుటకు, నిద్రమాత్రల వ్యసనం మానుటకు, వైట్నర్స్ వ్యసనం మానుటకు. ఓకే డాక్టర్ గారు, అసలు అడిక్షన్ అంటే ఏంటి? డి అడిక్షన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అడిక్షన్ అంటే మనకు అంటే తెలుసు అందరికీ. అడిక్షన్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఆ తర్వాత గంజాయి కానీ తర్వాత మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా హానికరం అని తెలుసు, ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. రకరకాల భయంకరమైన జబ్బులు వస్తాయి తెలిసి అలవాటు పడ్డం, సరదాగా మొదలుపెట్టి కాస్త పెంచుకుంటూ పోవడం. సో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనుకొని రకరకాల ఫీలింగ్స్, బాధను మర్చిపోవడానికని, టెన్షన్స్ తగ్గించుకోవడానికని, సో లేకపోతే ఫ్రెండ్స్తో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకోవడం, భిన్న రకాల నేపథ్యంలో సమస్యలు, టెన్షన్స్ ఈ నేపథ్యంలో వ్యసనాలకు పదే ఒక వస్తువు ఏదైనా సరే, అది ఆల్కహాల్ కానీ, సిగరెట్ కానీ, గుట్కా కానీ కొద్ది రోజులు పదే ఉపయోగించాలంటే దానికి బానిస అయిపోతారు. దీన్ని అడిక్షన్ అంటారు. అటువంటి వ్యసనాల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ఏదైతే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది డి అడిక్షన్ ట్రీట్మెంట్. సో మేము గత 30 సంవత్సరాలుగా హోమియోపతి మెడిసిన్ ద్వారా బెస్ట్ ట్రీట్మెంట్, డి అడిక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. 2 రాష్ట్రాల్లో కూడా మనకు దాదాపు 30 years నుంచి చాలా వేల మందికి ఈ వ్యసనాలు మానుకోవడానికి. సో జనరల్ అంటే ఎందుకంటే ఈ హోమియోపతి అనే వరకు మనం అతి సురక్షితమైతే 100% సేఫ్ మెడిసిన్, ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉండవు, కంప్లీట్ సేఫ్ మెడిసిన్. ఈ క్రూడ్ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఏదైతే ఉందో అది టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్, గుట్కా, తర్వాత ఖైనీలు, తర్వాత ఈ ఫోర్ట్విన్ ఇంజెక్షన్లు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, వీటన్నిటి కూడా హోమియోపతి డైల్యూటెడ్ పొటెంటైజ్డ్ హోమియోపతి మెడిసిన్ అతి చక్కగా పనిచేస్తాయి, అద్భుతాలుగా పనిచేస్తాయి. మనం ఏదో టీవీలో యాడ్ ఇచ్చేట ఒక చుక్క ఏంటి, 2 చుక్కలు ఏంటి, అలా కాదు. అది డాక్టర్ల ఆధ్వర్యంలో చక్కగా ట్రీట్మెంట్ జరిగితే చాలామంది పేషెంట్లు మనం సక్సెస్ అయ్యే విధంగా చేయొచ్చు. సో టీవీలను నమ్మి అదే ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ వాళ్ళు ఎక్కువగా ఎంటర్ అయినారు. ఈ నేపథ్యంలో మెడిసిన్ అనేది జాగ్రత్తగా డాక్టర్ల ఆధ్వర్యంలో, అది కూడా ఎక్స్పీరియన్స్, అందరు డాక్టర్లు ఈ డి అడిక్షన్ ట్రీట్మెంట్ చేయలేరు. సో కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే ఈ డి అడిక్షన్ మీద సబ్జెక్ట్ ఉండాలి, వాళ్ళకు కొంచెం రీసెర్చ్ వర్క్ ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే ఈ డి అడిక్షన్ ట్రీట్మెంట్ చేసినప్పుడు చక్కగా వాళ్ళ వ్యసనాల నుంచి బయటికి రాగలుగుతారు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి రెహమాన్ గారు ఉన్నారండి. కాలర్ మాట్లాడదాం. నమస్కారం అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. మేడం, నాకు 30 years నుంచి స్మోకింగ్ అలవాటు ఉన్నదండి. రెహమాన్ గారు చెప్పండి. సార్ నాకు 30 years అండి స్మోకింగ్ అలవాటు ఉన్నది. ఓకే. బీడి, సిగరెట్. ఓకే. అయితే దానికి మాననికి పరిష్కారం చూపిస్తాను సార్. ఒక్క క్వశ్చన్ సార్, అంటే సిగరెట్ తాగకపోతే ఏమవుతుంది, మీరు ఎందుకు మానలేకపోతున్నారు? అది ఒక విధమైనటువంటి మనోవేదన లేకున్నా సార్, అది ఒక టెన్షన్ ఉన్నప్పుడు తాగవలసి వస్తున్నది, ఏదో ఒకటి. రైట్ సార్, మీరు అన్నట్లు అదొక మనోవేదన అన్నారు, తాగకపోతే టెన్షన్ ఉన్నప్పుడు తాగాలనిపిస్తుంది అన్నారు. ఇదన్నీ కూడా కామన్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అండి. కానీ మీ దీటిని గమనించుంటే ప్రతి మనిషికి, మానవులు అన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత టెన్షన్, ప్రెజర్స్ ఉంటాయండి. ఇక డబ్బులు ఉన్నా డబ్బు లేకపోయినా ఆనందము, టెన్షన్స్ ఇవన్నీ అందరికి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. మీరు పెద్ద హై క్లాస్ లెవెల్లో సీఎంలు, పిఎంలు కానీ, మినిస్టర్లు కానీ, సినీ యాక్టర్లు పెద్ద అందరికీ తీసుకోండి, అందరికీ టెన్షన్స్, ఏదో ఒక టెన్షన్ ఉండనే ఉంటుంది. టెన్షన్కి పరిష్కార మార్గం మీరు సిగరెట్ తాగి, బీడి తాగి కాస్త రిలీఫ్ పొందుతున్నారు. దాన్ని మనం పక్కన పెట్టి
దాన్ని పక్కన పెట్టి మన ఆధ్యాత్మిక విలువలను పొందుపరచుకోగలిగితే మనం ఏదైతే భగవంతుని ఏదైతే ప్రేమిస్తున్నామో ప్రేయర్ చేస్తున్నామో ఆ ప్రేయర్లను పుచ్చుకుంటూ మన ఆ టెన్షన్స్ని అధిగమించవచ్చు, మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. సో ఏది ఏమైనా స్మోకింగ్ వ్యసనం అనేది అంత ఈజీ కాదు. స్మోకింగ్లో పొగ రూపంలో తీసుకున్న స్మోకింగ్లో దాదాపు 7,000 రకాల పైగానే విష పదార్థాలు ఉంటాయి. నరాల పరిహీనపరిచే గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇన్ని రకాల విష పదార్థాలు శరీరంలో పేరుకుపోయి ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు. దట్టు స్మోకింగ్ అనేది ఈరోజు మోడర్న్ డిజైన్ డ్రగ్ అండి. సో దానికి మనం హోమియోపతి ట్రీట్మెంట్ చేయడం వల్ల తప్పకుండా దాన్ని సిమ్టమాటిక్ మన టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, కాన్స్టిట్యూషనల్ డ్రగ్స్, సో టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ అప్లై చేస్తామండి. సో మీ ప్రోగ్రామ్ తర్వాత మీరు నా పర్సనల్ నెంబర్తో మాట్లాడండి. మీరు దగ్గరలో ఉంటే క్లినిక్ రండి, క్లినిక్ వచ్చి మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, ట్రీట్మెంట్ వాడండి. తప్పకుండా ఈ స్మోకింగ్ వ్యసనాలను మానిపోయొచ్చండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ స్మోకింగ్ ఈ కరోనా నేపథ్యంలో కూడా స్మోకింగ్ తాగే వాళ్ళలో ఎక్కువగా మరణాలు ఈ స్మోకింగ్ అనేది WHO కానీ తర్వాత ఇతర డాక్టర్స్ కానీ చెప్తున్న నేపథ్యంలో స్మోకింగ్ను మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, విజయలక్ష్మి గారు ఇల్లందు నుంచి మాట్లాడదాం. నమస్కారం విజయలక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నేను విక్కినే సార్, ఇక్కడ నా పేరు. చెప్పండి. హలో చెప్పండి. అయితే నాకు బాగా మంది మీద ఆలోచన పోతాను సార్. ఓకే, మంది మీద ఆలోచన పోతాను సార్. మందు ఒకటి అలవాటు ఉంది సార్, ఇంకేమైనా అలవాటు ఉందా? అది ఒక అంబర్ తీసుకుంటా. ఓకే, సో ఏదేమైనా సార్ ఒకే దాని మీద ఆలోచన పోతుందంటే తాగని వ్యక్తులను గమనించండి, వాళ్ళకేం ఆలోచన ఉండదు, కోరిక ఉండదు. సో మీరు దానికి అలవాటు పడ్డారు, ఆ మద్యపానానికి అలవాటు పడడంలో ఏమైందంటే అది ఒక పాయిజన్ అండి. ఆ పాయిజన్ కూడా శరీరం కాస్త అలవాటు పడినాక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఆల్కహాల్ తాగడం వల్ల ఇమీడియట్గా వామిటింగ్స్ అయినాయి, రియాక్షన్స్ ఇచ్చినాయని కూడా తాగరు కదా. అదే పక్కన పురుగుల మందు ఉంది తాగం కదా, ఎందుకంటే ఇమీడియట్గా చనిపోతాం. కానీ ఆల్కహాల్ కూడా ఒక పాయిజను, అలాంటి పాయిజన్ స్లో పాయిజన్ ఇది. కానీ దీనికి కాస్త అలవాటు పడడంలో ఏమైతే మీరు అది తాగడం వల్ల మంచిగా నిద్ర రావడము, మంచిగా ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ కావడము, కొన్ని రకాల నొప్పులు తగ్గడము, రిలాక్స్ అనిపించడము, హ్యాపీగా ఎంజాయ్గా అనిపించినట్టు, సమస్యలు మర్చిపోయినట్టు మొమెంటరీగా టెంపరీగా అనిపించడం వల్ల ఈ ఆల్కహాల్ వ్యసనం ఇట్లే కంటిన్యూ చేస్తుంటారు. కానీ దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ చూడండి, ఎన్ని రకాల భయంకరమైన జబ్బులు వస్తున్నాయి, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. సో ఆల్కహాల్ డీఅడిక్షన్ అనేది చాలా చక్కగా హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం డీఅడిక్షన్ చేయొచ్చు అండి. మీరు వీలైతే ఒకసారి క్లినిక్ రండి, క్లినిక్ వస్తే మీకు కౌన్సిలింగ్ చేసి మేము హోమియోపతి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాము. దూర ప్రాంతంలో ఉన్నవారైతే మీరు నా పర్సనల్ నెంబర్ తీసుకొని ఈ రిసెప్షన్లో మాట్లాడి నా పర్సనల్ నెంబర్ తీసుకుని మెడిసిన్ మీకు సిమ్టమాటిక్గా టోటల్ ఎందుకు ఎక్కడంటే అక్కడ మార్కెట్లో మెడిసిన్ వాడొద్దండి. క్లినికల్గా స్టడీ చేసిన తర్వాతే మన ట్రీట్మెంట్ వాడితే చక్కగా ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు అండి. అయితే డాక్టర్ గారు, ఈ ఆల్కహాల్కు అడిక్ట్ అయ్యి చాలా కుటుంబాలు అయితే బాధపడుతున్నాయి. అంటే వాళ్ళు కూడా మానేయాలి అనుకుంటూ ఉంటారు కానీ మానలేకపోతున్నారు. ఎందుకు మానలేకపోతున్నారంటారు? ఇప్పుడు అన్నట్టు వీరు మనసంతా దాని మీద ఉందంటున్నారు. చాలామంది ఏం చెప్పేది ఏంటంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు 90-95% మంది డాక్టర్ గారు తాగొద్దు అనుకుంటారండి, కానీ అలా వెళ్తూ ఉంటే దారిలో వైన్ షాప్ కనపడే వరకు కాలు అలా లాగేస్తాయి అంటున్నారు చాలామంది చెప్పే ఆన్సర్ అదే. అలా వెళ్తుంటే కాళ్ళు లాగేస్తున్నాయండి, శరీరం లాగేస్తుందండి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నామంట. దిస్ ఈజ్ ద కాల్డ్ ఫిజికల్ అడిక్షన్. ఒకసారి మానసికంగా అలవాటు పడి దాన్ని కాస్త పెంచుకుంటూ పోవడం వల్ల శరీరం అంతా కూడా ఆల్కహాల్ విష ప్రభావానికి అలవాటు పడి ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఆనందం ఉంది తాగడం వల్ల, ఎంతో కొంత వాళ్ళకు సమస్యలు టెన్షన్స్ అవన్నీ పక్కన పెట్టండి, ఎంతో కొంత తాగడం వల్ల ఆ పూటకు వాళ్ళు ఆ టెన్షన్స్ మర్చిపోతున్నారు, ఆ బాధలు మర్చిపోతున్నారు, ఇబ్బందులు మర్చిపోతున్నారు. సో ఆ రిలాక్సేషన్ పొందగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు పదే ఆల్కహాల్ తాగుతారు. ఇలా ఈ ఫిజికల్ డ్రాగింగ్ అనమాట ఏదైతే ఉందో దాన్ని మనం టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ అనేది అప్లై చేస్తే మనం ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకురావడానికి చక్కగా హోమియోపతి మేము గత 30 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ వీటి మీద హోమియోపతిలో కొత్త మెడిసిన్లు ఏం మేము కనిపెట్టలేదండి. ఉన్న పాత మెడిసిన్ ఏం లేవు, డిఫరెంట్ కాంబినేషన్ మెడిసిన్స్లో పేషెంట్లకు మనం ఉపయోగిస్తూ ఏ కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఏ మోతాదులో తీసుకునే వాళ్ళకి ఎలా పనిచేస్తుంది అనేది దాంతో ట్రీట్మెంట్ చేస్తే చక్కగా ఈ వ్యసనాలు మానుకోవడానికి మనం చేస్తున్నాం. టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది నేను ఇన్వెంటెడ్ ఒక రీసెర్చ్ ప్రొసీజర్ మెథడాలజీ. ఆ మెథడ్ ప్రకారం హోమియోపతి ట్రీట్మెంట్ చేయగలిగితే చక్కగా ఎటువంటి వ్యసనాన్ని మానిపించవచ్చు. ఓకేనండి, కాలర్ ఉన్నారండి, శ్రీలత గారు మాట్లాడదాం. నమస్కారం శ్రీలత గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. అమ్మ బాబు చిన్నోడే 30 మరి మందుకు అలవాటు పడ్డాడు, ఎట్లా మానోడని. అబ్బా అంటే అబ్బాయి మెడిసిన్ వాడాలని ఇంట్రెస్ట్ ఉందమ్మా, మానుకోవాలనే ఉద్దేశం ఉందా అతనికి? ఉన్నది డాక్టర్ దగ్గరికి ఉట్టిగా వేరే డాక్టర్కి మానేసిండు, మళ్ళీ తాగుతాను దోస్తులతోనే. ఓకే అమ్మా, ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడొచ్చానమ్మా. సో మాట్లాడితే మీరు ఒకసారి ఫోన్ ద్వారా డీటెయిల్స్ అని తీసుకుని దాని ప్రకారం మెడిసిన్ తయారు చేసి పంపిస్తాం. మెడిసిన్ వాడితే
తప్పకుండా కంట్రోల్ అవుతుందమ్మా. చిన్నవాడు అంటున్నారు కాబట్టి మీరు చాలా విలువైన జీవితం మా అబ్బాయికి ముందర ఉంది కాబట్టి అందుకే చేసిన అందుకోసమే అమ్మ. అయితే తొందరపడి చిన్నవాడు అంటే ఇంకా పెళ్లి కాని వయసు అయితే పెళ్లి చేయొద్దు. తొందరపడి కొంతమంది చాలా మంది ఏంటంటే వీడికి పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందని చాలా మంది పిల్లలు పెళ్లి చేస్తున్నారు. వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళకి ఎవరికి పెళ్లిళ్ళు చేయొద్దండి. వ్యసనాలు మానుకొని చక్కగా వాళ్ళు బాగుపడతారు, బాగున్నారు అనుకున్నప్పుడే మాత్రమే మీరు వాళ్ళకి మ్యారేజ్ లాంటి విషయాల గురించి ఆలోచన చేసుకోవాలండి. మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత నా నంబర్లో మాట్లాడించానమ్మా. మీరు మెడిసిన్ కొరియర్ ద్వారా మీరు దూర ప్రాంతంలో ఉన్నా కూడా కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం జరుగుతుందమ్మా. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, సతీష్ గారు, మాట్లాడదాం. నమస్కారం సతీష్ గారు, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. సతీష్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. నేను కొద్దిగా నాకు 27 years అండి సార్. అయితే ఇప్పటికి నాకు స్మోకింగ్ అలవాటు ఉంది సార్. ఓకే. కొద్దిగా మానలేకపోతుంది సార్. అది ఏంటంటే అంటే ఒక్కోసారి మానడానికి ప్రయత్నిస్తున్నాను, కొన్ని ఒక క్షణాల్లో మానలేకపోతుంది సార్. అది ఎలా మానుకోవాలి? ఓకే సార్, స్మోకింగ్ చేసే వాళ్ళకు అందరికీ ఉండే సమస్య అండి. వాళ్ళేమో ఆనందము ఎస్పెషల్లీ మూమెంటరీ టెంపరీగా కొంత రిలీఫ్ ఉన్నట్టుంది, రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి స్మోకింగ్ చేస్తుంటారు. కానీ స్మోకింగ్ కనుక ఎన్ని భయంకరమైన జబ్బులు 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, తర్వాత గుండె జబ్బులకు కానీ, పక్షవాతం లాంటి జబ్బులకు, రకరకాల జబ్బులకు స్మోకింగ్ ప్రధాన కారణం. అని తెలిసిన ఎందుకు మానలేకపోతున్నారంటే ఇది మన నాన్నగారు తాతగారు ఉపయోగించిన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు కావండి. ఈరోజు మీరు ప్రజలు ఉపయోగించే సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ, ఖైనీలు కానీ వీటిలో కొన్ని కెమికల్స్ కలిపేసి కంపెనీ వాళ్ళు మీరు అలవాటు పడిన వాళ్ళు జీవితాంతం ఉపయోగించే విధంగా, వదిలిపెట్టని విధంగా దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి స్మోకింగ్ వ్యసనం అనేది ఈ టొబాకో అడిక్షనే కాదు, ఇది బియాండ్ ద టొబాకో అడిక్షన్. దాన్ని డ్రగ్ అడిక్షన్ లాగా మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు చక్కగా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావచ్చండి. మా దగ్గర దాదాపు ఈ స్మోకింగ్ గుట్కాలు వాడుకోవడానికి 100% ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి వీలైతే క్లినిక్కి రండి, కౌన్సిలింగ్ తీసుకొని మెడిసిన్ వాడండి. లేదా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ ద్వారా కూడా మెడిసిన్, ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది మెడిసిన్. పేషెంట్కు తేడా ఉంటుందండి. 10 మందికి ఒకటే మందు పనిచేస్తుందని చెప్పలేము హోమియోపతిలో. 10 మందికి 10 రకాల మందు, కొద్ది కాంబినేషన్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మేము ఎగ్జాక్ట్గా ఫోన్లో స్టడీ చేసిన తర్వాత మీ యొక్క సిమ్టమాటాలజీ బట్టి మెడిసిన్ పంపిస్తామండి. ఓకే డాక్టర్ గారు, ఈ స్మోకింగ్కు అసలు ఎందుకు అలవాటు పడతారు? ఈ కరోనా కాలంలో కూడా ఇలాంటి వారిపై కొంచెం ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే పడింది కదా. చూడమ్మా, ఈరోజు కరోనా మన దేశంలో దాదాపు 2 సంవత్సరాలు చూసుకుంటే కూడా దాదాపు నాకు తెలిసి మన దేశం మొత్తం అంతా కూడా 4 లక్షల మంది కరోనా వల్ల మరణించినట్టు రమారని అనుకుంటున్నాను నేను. మరి స్మోకింగ్ వ్యసనాల వల్ల ప్రతిరోజు 2700 మంది పైగానే మన దేశంలో ఓన్లీ స్మోకింగ్ నుంచే మరణిస్తున్నారు. ప్రతిరోజు ఏటా 10 లక్షల మంది స్మోకింగ్ గుట్కాల వల్ల మరణిస్తున్నారు. మరి ఆల్కహాల్ వ్యసనము, అదేవిధంగా గంజాయి కానీ డ్రగ్స్ వ్యసనాలకు బానిసడం వల్ల దాదాపు వీళ్ళని ఒక 2000 తీసుకుంటే ప్రతిరోజు ఒక 5000 మంది మన దేశంలో ఈ చెడు వ్యసనం వల్ల మరణిస్తున్నారు. రకరకాల జబ్బులతో కానీ, యాక్సిడెంట్లు గురి కావడం కానీ. ఇంత ప్రమాదకరమైన దాన్ని ఎవ్వరు ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే వినియోగదారుడికి కాస్త ఆనందం పొందగలుగుతున్నాడు, ఆయనకు రిలీఫ్ అవుతుంది. కానీ ఫైనల్గా ఎవరు సఫర్ అవుతున్నారు అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఒక వ్యక్తి చూడండి, సిగరెట్ తాగి తర్వాత గుట్కాలు తిని క్యాన్సర్ వచ్చి, ఆల్కహాల్ తాగి లివర్ చెడిపోయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితము రకరకాల జబ్బులు చనిపోతే ఆ వ్యక్తి మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులంతా కూడా అనాథలైపోతున్నారు. సో జీవితాలంతా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వ్యసనాలు ఏవైనా సరే వీటి నుంచి ఎటువంటి ఉపయోగాలు లేవండి. ఒక్క వ్యక్తి ఆనందం అవసరమా? మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. మీ ఒక్కరి ఆనందం మీకు అవసరమా? మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలా, ఆనందంగా ఉండాలనేది ఆలోచన చేసుకుంటే మీరు తప్పకుండా ఈ వ్యసనాలను జయించవచ్చు. ఆ జయించడానికి ఒక పదునైన ఆయుధం కావాలి, దానికి ఒక మెడిసిన్ కావాలి. ఆ మెడిసినే హోమియోపతి డి అడిక్షన్ ట్రీట్మెంట్, టోటల్ రికవరీ ప్రాసెస్ ట్రీట్మెంట్ మేము ఇవ్వగలుగుతున్నాం. సో అది మంచి సక్సెస్ రేట్ ఉంది. హ్యాపీగా మెడిసిన్ వాడచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, ఒకసారి ఏవి చూద్దాం. డాక్టర్ గారి క్లినిక్లో ఏ చెడు వ్యసనాలకు హోమియోపతిలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. డాక్టర్ వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్ లో గత 30 సంవత్సరాలుగా ఈ చెడు వ్యసనాలు మానుటకు స్పెషల్ హోమియో డి అడిక్షన్ చికిత్స అందిస్తున్నారు. అవి ఆల్కహాల్ వ్యసనం మానుటకు, స్మోకింగ్ వ్యసనం మానుటకు, గుట్కా ఖైనీ వ్యసనం మానుటకు, గంజాయి వ్యసనం మానుటకు, కొకైన్ వ్యసనం మానుటకు, మార్ఫిన్ హెరాయిన్ వ్యసనం మానుటకు, ఓపియం వ్యసనం మానుటకు, కెమికల్ కల్లు వ్యసనం మానుటకు, కాఫ్ సిరప్ వ్యసనం మానుటకు, డైల్యూటర్స్ వ్యసనం మానుటకు, ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ వ్యసనం మానుటకు, నిద్రమాత్రలు వ్యసనం మానుటకు, వైట్నర్స్ వ్యసనం మానుటకు,
పంక్చర్ సొల్యూషన్స్ వ్యసనం మానుటకు. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారండి, సుధాకర్ గారు, వరంగల్. మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. సుధాకర్ గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటి సార్? నమస్కారం సార్. ఈ స్మోకింగ్ ఓవర్ అవుతుంది సార్. సార్ ఎన్ని తాగుతారు సార్ రోజుకు? రోజు 20 సిగరెట్ల దానికై. రోజు 20 సిగరెట్లు తాగుతూ ఎన్ని సంవత్సరాలు తాగుతున్నారు సార్? 20 years అవుతుంది. 20 years. అంటే మనం ఎన్ని సిగరెట్లు తాగుతున్నాం, ఎన్ని సంవత్సరాలు ఇచ్చి దాన్ని మల్టిప్లై చేస్తే 400 వస్తుందండి SIF ఇండెక్స్. అంటే 400 అంటే 300 దాటితే కంపల్సరీ, అంటే ఎన్ని సిగరెట్లు తాగుతున్నా ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని మల్టిప్లై చేయాలి. చేస్తే వచ్చేదాన్ని SIF ఇండెక్స్ అంటారు. అంటే స్మోకింగ్ ఇండెక్స్, అంటే క్యాన్సర్ వచ్చే దశ. 300 దాటితే కంపల్సరీ క్యాన్సర్ వస్తుందండి. మీరు దాదాపు 400 వచ్చారు, రీచ్ అయ్యారు పాయింట్స్. అంటే ఆటోమేటిక్గా మీకు ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి క్యాన్సర్ ఉండే ప్రమాదకరమైన జబ్బులకు ఎంటర్ అయ్యారు మీరు. కాబట్టి స్మోకింగ్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు స్టాప్ చేయాలి. దానికి డీఅడిక్షన్ ట్రీట్మెంట్, ద బెస్ట్ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ మేము మా క్లినిక్లో ఇస్తామండి. స్మోకింగ్ కంప్లీట్ మానుకోవడమే కాకుండా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తగ్గడానికి మనం టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ ఇస్తాము. ఆ మెడిసిన్ వాడడం వల్ల చక్కగా మీరు స్మోకింగ్ మానుకుంటారు, జీవితాంతం మానుకుంటారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంప్లీట్ సేఫ్ మెడిసిన్ ఇస్తున్నాము. ఇంకా 30 years నుంచి మేము ఈ స్మోకింగ్ వ్యసనాలు మానుకోవడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా క్లినిక్ రండి, మీరు కౌన్సిలింగ్ తీసుకోండి, మెడిసిన్ వాడండి. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ ద్వారా కూడా మెడిసిన్ ఆర్డర్ ఇచ్చి మీరు వాడచ్చు. ఈ స్మోకింగ్ లాంటి వ్యసనాలు మానుకొని ఆరోగ్యంగా హ్యాపీగా జీవించగలిగితే మీరు ఎన్ని విజయాలు సాధించినప్పటికీ మీ కుటుంబ సభ్యులు ఆనందమే ఉంటుంది. కానీ ఈ స్మోకింగ్ అనే చెడు వ్యసనాన్ని మీరు జయించగలిగితే, దాన్ని మానుకోగలిగితే అందరికంటే మీకంటే కూడా మీ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆనందంగా హ్యాపీగా వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి ఈ స్మోకింగ్ వ్యసనానికి చక్కటి పరిష్కార మార్గం హోమియోపతి డీఅడిక్షన్ ట్రీట్మెంట్. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, మధుసూదన్ రెడ్డి గారు. మాట్లాడదాం. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్తే, మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏం లేదు సార్, నాకు డాషెస్ అవుతుంది. ఇట్లా ఏది మనది 1 year నుంచి డాషెస్ చేసుకోదు. ఈ మధ్యలో హోమియోపతి కూడా వాడినా సార్ నేను. ఆ కిడ్నీ 5 పాయింట్ ఉండే సార్. ఆ కిడ్నీ 5 పాయింట్ ప్రాబ్లం ఉండే. ఏది హాస్పిటల్, మన నిమ్స్ హాస్పిటల్ పోగానే ఆపరేషన్ ఇది చేసినాం. గొంతుకేసి చేకేసి డయాలసిస్ చేసుకొస్తారు. అది సార్ డయాబెటిక్ మేము ట్రీట్మెంట్ ఇవ్వము జనరల్గా. మీకు ఏదైనా సమస్యలు స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్ అలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? ఈ అలవాటు అవైలేదు సార్. ఓకే అండి, మీరు జనరల్ ట్రీట్మెంట్ వాడండి సార్, ఎక్కడైనా వాడండి. వీలైతే మా క్లినిక్ కూడా రావచ్చు మీరు జనరల్ ట్రీట్మెంట్కు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే డాక్టర్ గారు, స్మోకింగ్కు ఒకసారి అలవాటు పడిన వారు అసలు ఎందుకు మానలేరు? మీరిచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్మోకింగ్ అనేది మనము అదే పొగాకు వ్యసనం అనుకుంటారండి. ఇది పొగాకు కాదండి. ఆ పొగాకు ఎప్పుడో వెళ్ళిపోయింది. పొగాకు స్ట్రక్చరే, కెమికల్ స్ట్రక్చరే మారిపోయింది. దాన్ని ఒక డ్రగ్ అడిక్షన్ లాగా తయారు చేస్తున్నారు కంపెనీస్. ప్రజలు అది సిగరెటే కదా అనుకుంటున్నారు, కానీ దాంట్లో ఎన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయో అది అంతో చిక్కని ప్రశ్న. దాదాపు ఈరోజు మేము మెడికల్ కోర్సులో చదివే 84లో దాదాపు 800 పొగాకు వీటిలో 800 విష పదార్థాలే ఉన్నాయని మాకు ఫస్ట్ ఇయర్ మాకు చెప్పారు. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చే వరకు దాదాపు 1800 విష పదార్థాలు ఉన్నాయని ఐడెంటిఫై అయింది. ఆ తర్వాత 3000, 4000. ఈరోజు పొగాకుల్లో దాదాపు 7000 రకాల విష పదార్థాలు ఉన్నాయి ఈ స్మోకింగ్ రూపంలో తీసుకునే పొగాకులో. అదేవిధంగా చీవింగ్ రూపంలో టొబాకో చీవింగ్ చేస్తే దాన్ని 4000 రకాల విష పదార్థాలు ఉన్నాయని సైంటిఫిక్గా క్లియర్గా సైంటిస్టులు ప్రూవ్ చేస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో ఇన్ని రకాల ఉన్న విష పదార్థాలను అలవాటు పడి, పైగా ఈ డ్రగ్ కల్చరు, వీటిలో కొన్ని రకాల కెమికల్స్ ఉపయోగించి ప్రజలు దాన్ని దూరం కాకుండా అలాగే జీవితాంతం ఉపయోగించకుండా చేస్తున్నారు. కాబట్టి అటువంటి స్మోకింగ్ వ్యసనాన్ని మానుకోవడానికి డ్రగ్ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ లాగా మనం చేయగలిగితే విత్డ్రాల్ సిమ్టమ్స్ కంట్రోల్ కావాలి, మనం ఆ క్రేవింగ్స్ కంట్రోల్ కావాలి. సో టోటల్ హీలింగ్ ప్రాసెస్ మనం మెడిసిన్ అప్లై చేసినప్పుడు ఆ స్మోకింగ్ వ్యసనం నుంచి తప్పకుండా మనం కంట్రోల్ చేయొచ్చు, బయట తీసుకురావచ్చు. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, శాంతి గారు. మాట్లాడదాం. నమస్కారం శాంతి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అమ్మా, శాంతి గారు చెప్పండి అమ్మా. సార్ మాది మచిలీపట్నం. మా ఆయన గారు బాగా తాగుతారు సార్. ఓకే అమ్మా. ఆయన స్మోకింగ్, డ్రింకింగ్ కూడా బాగా చేస్తున్నారు సార్. ఒకసారి ఏదో ఇంజక్షన్ అని చేపించాను, తర్వాత ఈ ఎడిక్షనరీ కిల్లర్ అని తెప్పించాను. ఏది చేసినా సరే ఆయన ఆగలేదు సార్. ఓకే అమ్మా, ఈ ప్రోగ్రామ్ తర్వాత అంటే సార్కు మెడిసిన్ మానాలని ఉద్దేశం ఉందా ఆయనకు? సార్ మాది మచిలీపట్నం. ఓకే అమ్మా, ఈ ప్రోగ్రామ్ తర్వాత అంటే సార్కు మానాలని ఉద్దేశం ఉందా ఆయనకు? ఓకే అమ్మా, ఈ ప్రోగ్రామ్ తర్వాత అంటే సార్కు మానాలని ఉద్దేశం ఉందా ఆయనకు? ఓకే అమ్మా, ఈ ప్రోగ్రామ్ తర్వాత మెడిసిన్ మానాలని ఉద్దేశం ఉందా ఆయనకు?
ఆయనకి మానాలని లేదు సార్, కానీ నేనే ఏదో ఆగలేని చేశాను. అంటే Yes. ఎన్ని వాడినా ఆయన మానతలేదు సార్. మాననుందా మానలేకపోతున్నాను అంటున్నాడు. ఎస్, తప్పకుండా అమ్మా. మానాలనేది మానలేకపోతున్నా అంటే డాక్టర్ల లాంటి స్పెషలిస్ట్ డాక్టర్లు కొంతమంది మాత్రమే ఉంటారు. వాళ్ళతో నా ఫోన్లో మాట్లాడించండి, నేను వాళ్ళకి దానికి పరిష్కార మార్గం, దానికి కరెక్ట్ మెడిసిన్ పంపించగలుగుతాను. చాలా సందర్భాల్లో చాలామంది అలా అంటుంటారు, మానరండి. కానీ కుటుంబ సభ్యులు ఇంట్రెస్ట్ తీసుకొని మానిపించాలి వాళ్ళని. మానిపించకపోతే దాని ఎఫెక్ట్ మీకే, ఫ్యామిలీ మెంబర్స్ పడుతుంది. ఈరోజు తాగడానికి రోజు 200-300 ఖర్చు పెడుతున్నారా అనుకోవద్దండి. రేపు క్యాన్సర్ వస్తే లేదా లివర్ పారైపోయింది అనుకోండి, 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోతారు వీళ్ళు. కాబట్టి మెడిసిన్ వాడాలి. మీరు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలాగైనా సరే ఈ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనే మెడిసిన్ అప్లై చేస్తాం. వాళ్ళు చాలామంది ఈ డినైల్ స్టేజ్లో, యాంగర్ స్టేజ్లో ఉంటారు, డిప్రెషన్ స్టేజ్లో ఉంటారు. కాబట్టి మెడిసిన్ వాడరు. అలాంటి వాళ్ళకు మీరు తెలియకుండా కూడా మెడిసిన్ వాడడం వల్ల కూడా ఆ వ్యసనాల నుంచి బయటికి తీసుకురావచ్చు. అయితే ఎక్కడంటే అక్కడ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, చౌకగా దొరుకుతున్నాయి కదా, అలాంటి మెడిసిన్ వాడొద్దండి. డాక్టర్ల ఆధ్వర్యంలో మెడిసిన్ వాడితే చక్కగా ఈ తెలియకుండా కూడా మనం వాడవచ్చు. ఇటువంటి వ్యసనాలన్నీ కూడా కంప్లీట్గా సడన్లో మీరు అద్భుతాలుగా మంత్రాలు వేసినట్టు మాయం కావమ్మా ఏ మందులు వాడినా కూడా. దాన్ని స్టెప్ బై స్టెప్ దాని తీవ్రతను తగ్గించుకుంటూ, డిపెండెన్సీని తగ్గించుకుంటూ, టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ అప్లై చేస్తే ఆ వ్యసనాల నుంచి మనం చక్కగా వారిని తగ్గించుకుంటూ, దూరం చేసుకుంటూ మనం కాపాడుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, గుట్కా తినడం వల్ల క్యాన్సర్ వస్తుందని అయితే తెలుసు, అయినా కూడా చాలామంది మానట్లేదు. మీ దగ్గర గుట్కాకు కానీ ఖైనీకి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? ఈరోజు గుట్కా ఖైని తినే వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. అంటే గుట్కా పెట్టే దగ్గర, ఖైని పెట్టే దగ్గర మచ్చలు స్టార్ట్ అవుతాయండి ఫస్ట్. ఆ తర్వాత నోరు తెరవలేకపోవడం, నోరు కొంచెం చిన్నగా అయితే 4 వేలు ఇలా పెట్టాలి, ఇలా కాదు, కొంతమంది ఇలా పెడుతుంటారు, ఇలా కాదు, స్ట్రైట్గా పెట్టి 4 వేలు నోట్లో పెట్టలేరు. సో నాలుక బయటికి రాదు, బుగ్గలన్నీ కూడా డైలీ కుంచుకుపోతూ ఉంటాయి. మనకు తెలుస్తుంది గుట్కా తినే వ్యక్తులను. సో కారం తినలేకపోవడం, మసాలా తినలేకపోవడం, వేడివి తాగలేకపోవడం, ఇవన్నీ సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద కల్డ్ కండిషన్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. అంటే గుట్కాలు ఖైనీలు ఉపయోగించే వాళ్ళకు క్యాన్సర్ వచ్చే ముందు ఇటువంటి దశ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఒక 5-6 సంవత్సరాల్లో క్యాన్సర్ తప్పకుండా వస్తుంది. సో దాదాపు 90% నోటి క్యాన్సర్లకు ప్రత్యక్ష కారణము ఈ గుట్కాలు, ఖైనీలు, సో జర్దాపాన్లు ఇలాంటివి. సో వీటిని మనం ఉపయోగించడం మానుకోవాలి. దానికి మానుకోవడానికి మనం డీఎడిక్షన్, హోమియోపతి డీఎడిక్షన్ ట్రీట్మెంట్ వాడితే తప్పకుండా ఈ టోటల్ హీలింగ్ ప్రాసెస్ మెడిసిన్ వాడడం వల్ల ఈ గుట్కా వ్యసనం, ఖైనీ వ్యసనం నుంచి మానుకోవచ్చు. అది ఎందుకంటే సైలెంట్ కిల్లర్ అండి అన్ని రకాల కంటే. ఎందుకంటే దీంట్లో హెవీ మెటల్స్ ఉంటాయి. ఇవన్నీ హెవీ మెటల్స్ బ్రెయిన్లో లోడ్ అయిపోయి సో ఆ న్యూరాన్స్ అంతా డ్యామేజ్ చేసి వాళ్ళు బయటికి రాలేరు. సింపుల్గా తీసుకుంటారు. గుట్కా అంటే వాళ్ళు ఏదో 1-2 తింటాం కదా అనుకుంటున్నారు. ఆ 1-2 నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది అన్నట్లు వాడు ఊహించుకుంటే భయపడితేనే తప్పకుండా ఆ వ్యసనాల నుంచి బయటికి రాగలుగుతారు. ఆ గుట్కా అలాంటి వ్యసనాలు, భయంకరమైన వ్యసనాలను మారడానికి హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. దట్టు టొబాకో కంట్రోల్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాల్లో టొబాకో కంట్రోల్ క్వాలిఫైడ్ డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా ఇన్ హెల్త్ సైన్సెస్ ఇన్ టొబాకో కంట్రోల్ అన్న డిప్లొమా కోర్సుని అన్నామలై యూనివర్సిటీలో చేశారు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ నేను ఒక్క డాక్టర్ని ఈ టొబాకో కంట్రోలర్గా ఉన్నాను. సో వీటికి మనం హోమియోపతి మెడిసిన్ అప్లై చేయడం వల్ల చక్కగా ఈ టొబాకో వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, కుమార్ గారు విజయవాడ నుంచి మాట్లాడదాం. నమస్కారం కుమార్ గారు, మీ సమస్య ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. కుమార్ గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. మంచి ప్రోగ్రామ్ చేశారు మా హెచ్ఎంటీ వాళ్ళు. సార్ హలో, హెచ్ఎంటీ వాళ్ళు మంచి. కుమార్ గారు మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం ఏం లేదు, మా వాడు ఒకడు ఉన్నాడు. ఓకే, మా వాడు ఒకడు ఉన్నాడు, వాడికి పెళ్లి కావట్లేదండి. వాడికి వ్యసన పొరటి. సరే, మీ సమస్య ఇంకొకటి ఉన్నట్టుంది, అక్కడ తర్వాత చర్చిందాం దాన్ని. అదే పెళ్లి కావడం లేదు, తాగడం అలవాటు ఉండడం వల్ల అని ఏమైనా చెప్పబోయారేమో, కాల్ కట్ అయింది. తప్పకుండా తాగుడు అలవాటు ఉండడం వల్ల పెళ్లి కాదు, ఎవరికైనా వ్యసనాలు మానుకోగలదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే చెడు వ్యసనాలు ఉన్నప్పుడు అసలు పెళ్లి గురించి ఆలోచన చేయొద్దు. వ్యసనాలను మానిపిస్తూ బెనప వచ్చిన తర్వాత వాళ్ళ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేయడానికి ప్రయత్నం చేయాలండి. అది ఒకటే మార్గం దాని పరిష్కారం. ఓకే డాక్టర్ గారు, ఒకసారి ఏవి చూద్దాం. డాక్టర్ గారి క్లినిక్లో ఏ చెడు వ్యసనాలకు హోమియోపతిలో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్ లో గత 30 సంవత్సరాలుగా ఈ చెడు వ్యసనాలు మానుటకు స్పెషల్ హోమియో డి అడిక్షన్ చికిత్స అందిస్తున్నారు. అవి ఆల్కహాల్ వ్యసనం మానుటకు, స్మోకింగ్ వ్యసనం మానుటకు, గుట్కా ఖైనీ వ్యసనం మానుటకు, గంజాయి వ్యసనం మానుటకు, కొకైన్ వ్యసనం మానుటకు, మార్ఫిన్ హెరాయిన్ వ్యసనం మానుటకు, ఓపియం వ్యసనం మానుటకు, కెమికల్ కల్లు వ్యసనం మానుటకు,
కాఫ్ సిరప్ వ్యసనం మానుటకు, డైల్యూటర్స్ వ్యసనం మానుటకు, ఫోర్ట్విన్ ఇంజెక్షన్స్ వ్యసనం మానుటకు, నిద్రమాత్రల వ్యసనం మానుటకు, వైట్నర్స్ వ్యసనం మానుటకు, పంక్చర్ సొల్యూషన్స్ వ్యసనం మానుటకు. ఓకే డాక్టర్ గారు, అసలు చివరిగా ఈ అడిక్షన్స్ అన్నిటికీ మీరేం చెప్తారు? అంటే ఈ అడిక్షన్స్ అన్నిటిని మానుకోవడానికి ఏం చెప్తారు? అడిక్షన్స్ అనేది సిగరెట్, గుట్కా, ఆల్కహాలు, కళ్ళు కానీ, కెమికల్ కళ్ళు కానీ, గంజాయి, హెరాయిన్, కోకైన్, మార్ఫిన్, ఓపియం, తర్వాత కాఫ్ సిరప్లు, ఇంకెరేజర్లు, పోర్ట్విన్ ఇంజెక్షన్లు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, ఇవి రకరకాల ఉపయోగించే వాళ్ళందరూ మా క్లినిక్ వస్తుంటారండి. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ డీఅడిక్షన్ ట్రీట్మెంట్ వీటి మీద రీసెర్చ్ చేస్తూ మేము క్లినికల్గా బెస్ట్ మెడిసిన్స్ సర్చ్ చేస్తూ వాటిని హోమియో డీఅడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. హోమియో డీఅడిక్షన్ అనేది దశల వారీగా ఉంటుంది. ఒకేసారి స్టెప్ బై స్టెప్గా మనం ఒకేసారి ఏదో ఒక 2 చుక్కలు వేయండి, మార్కెట్లో టీవీలో చాలామంది చూస్తారు, ఒక చుక్క వేయండి, 2 చుక్కలు వేయండి, వ్యసనమాయం అయిపోతుంది. అలా ఎప్పుడు కాదండి. డాక్టర్ల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చక్కగా వాడితే దాన్ని తప్పకుండా వ్యసనం మానిపించచ్చు. టోటల్ హీలింగ్ ప్రాసెస్ అనేది డీఅడిక్షన్ ట్రీట్మెంట్ అంటే విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ కావాలి. అంటే అవి తీసుకోకపోతే వాళ్ళు ఆల్కహాల్, సిగరెట్ ఇవి తీసుకోకపోతే చేతులు వణకడం, నిద్ర రాకపోవడం, పిచ్చి పిచ్చిగా చేయడం, టెన్షన్ అనిపించడం, చికాకు అనిపించడం, కోపం అనిపించడం, వాళ్ళు సిగరెట్, గుట్కాలు, ఈ గంజాయిలు అలవాటు పడిన వాళ్ళు భయపడుతుంటారు, ఆందోళన పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. సో వాళ్ళకి ఏది తోచదు, జీవితమే వేస్ట్ అనుకుంటారు అవి. లేకపోతే ఇటువంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయాలి. అవి తీసుకోవాలంటే పదే రావాలి, వాటి మీద వచ్చే కోరికలు తగ్గించాలి. సో బాడీ డీటాక్స్ ఫెయిల్ చేయాలి. టోటల్ 5 స్టేజెస్ ఆఫ్ డీటాక్స్ మేము అప్లై చేస్తాము. సో ఈ డీటాక్స్ ప్రొసీజర్ అప్లై చేస్తూ టోటల్ హీలింగ్ ప్రాసెస్ మన మల్టీ లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది. టోటల్ ఆర్గాన్ స్టిమ్యులేట్ చేస్తూ, ఆర్గాన్ ఫంక్షన్స్ని యాక్టివేట్ చేస్తూ, మెటబాలిజం ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తూ, అసిమ్యులేటర్ సిస్టమ్ యొక్క వ్యవస్థను కరెక్ట్ చేస్తూ, సో ఈ డ్రగ్ పాయిజనింగ్ ఎఫెక్ట్ను యాంటీడోట్ చేస్తూ, ఫైనల్గా ఈ వ్యసనాలు మానుకోవడమే కాకుండా ఆరోగ్యంగా ఆ వ్యక్తి జీవించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఈ డీఅడిక్షన్, హోమియోపతి డీఅడిక్షన్ అంటే చక్కటి ట్రీట్మెంట్. అతి తక్కువ ఖర్చులోనే ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా ఈ హోమియోపతి ట్రీట్మెంట్ వాడచ్చు అండి. చాలామంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు క్లినిక్ రావడం, దూర ప్రాంతంలో క్లినిక్ రావడం కష్టం అనుకుంటే, సో మీరు ఫోన్ ద్వారా కూడా మెడిసిన్, నా పర్సనల్ నెంబర్ తీసుకొని మా రిసెప్షన్లో నా ఫోన్ నెంబర్లో మాట్లాడితే మీకు మెడిసిన్ ఫోన్ ద్వారా కూడా మెడిసిన్ ఆర్డర్ చేయొచ్చు. మేము క్లినికల్గా పేషెంట్ హిస్టరీ అంతా ఫోన్లో డీటెయిల్స్ తీసుకొని దాని ప్రకారం మెడిసిన్ తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న వాళ్ళైతే క్లినిక్ రండి, పేషెంట్లను తీసుకురండి. రాగలిగితే పేషెంట్ రాని నేపథ్యంలో మీరు ఫ్యామిలీ మెంబర్స్ రండి, ఒకసారి సబ్జెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది, మనం ఎలా ఉంటుంది అనేది ప్రొసీజర్ ప్రకారం స్టడీ చేసుకుంటూ ఈ హోమియోపతి డీఅడిక్షన్ ద్వారా చక్కటి ఫలితాలను తీసుకురావచ్చు. సో మనం దాదాపు 30 years నుంచి ఎన్నో వేల మంది ఈ చెడు వ్యసనాల నుంచి మానుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ దగ్గరే మా క్లినిక్. సో మీరు ఈ వ్యసనాల నుంచి బయటికి రావాలి, బయటికి వ్యక్తులను, మీ కుటుంబ సభ్యులను బయటికి తీసుకురావాలి అనుకున్న నేపథ్యంలో ఈ ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు క్లినిక్లో సంప్రదించవచ్చు. ఓకే డాక్టర్ గారు, డీఅడిక్షన్ ట్రీట్మెంట్కి సంబంధించి, హోమియోపతిలో ట్రీట్మెంట్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.